ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి 26,000 రైతు భరోసా కింద లేదా అన్నదాత కింద వస్తుందో రాదో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రచారం చేసినట్టుగా ప్రతి పథకాన్ని అమలు చేసుకొని వెళ్తుంది. ఇదే విధంగా మొన్న పెన్షన్ను సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నడూ లేని రోజు 95% పెన్షన్లు పంపిణీ చేసింది. గత ప్రభుత్వం 85% పంపిణీ చేస్తే ఈ ప్రభుత్వం 95% పంపిణీ చేసింది. దీనితో పాటు డిఎస్సి ఉద్యోగాలు 16,437 ఉద్యోగాలు నోటిఫికేషన్ తీసింది. రైతుల కోసం రైతు భరోసా 26,000 ఇస్తానని అన్నది. ఇది ఎలా ఇస్తారు సందేహం అందరికీ ఉంది. అంటే 26,000 ఒకసారి ఇస్తారా, విడతల వారీగా ఇస్తారా, లేదంటే గత ప్రభుత్వం లాగా విడతల వారీగా ఏదైనా కండిషన్ పెడతారా చూడాలి. గత ప్రభుత్వం పెన్షన్లు పెంచుతానని చెప్పి విడతల వారీగా పెట్టింది. అదేవిధంగా పెడతారా, లేదా ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ 6,000 ఉంటుంది. ఆ 6,000లోన ఈ 20,000 కలిపేస్తారా? అలా కలిపితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 14,000 వచ్చినట్టు అవుతుంది. అది కాకుండా అది 6,000 కాకుండా 20,000 ఇస్తారు. చూడవలసి ఉంది. ఏదేమైనా సెప్టెంబర్ నెలలో మనకి తెలియజేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.